హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిన తీరును నిరసిస్తూ తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా బీజేపీ శ్రేణులు గాంధీ భవన్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరాయి. అయితే బీజేపీ కార్యకర్తలను పోలీసులు ఆఫీస్ వద్ద అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీజేపీ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో బీజేపీ రామచంద్రరావును ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. खबरदार 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 वामपक्ष तीव्र खबरदार ఇక నిన్న జరిగిన ఢిల్లీలో పరిణామాలను కాంగ్రెస్ చేసిన నిరసనను వ్యతిరేకిస్తూ ఈ రోజైతే ఇటు బీజేపీ అయితే గాంధీ భవన్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. శాలిని, బీజేపీ కార్యాలయం నుంచి గాంధీ భవన్ వైపు ముట్టడికి వెళ్తున్నటువంటి బీజేపీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బారికేడ్లు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు. బారికేడ్స్ దాటి బీజేపీ శ్రేణులు గాంధీ భవన్ వైపు వెళ్తున్నటువంటి వారిని అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అదుపులోకి తీసుకున్నటువంటి వారిని ప్రత్యేక వాహనంలో అక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి కూతవేటు దూరంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు నిరసన చేయడాన్ని తీవ్రంగా బీజేపీ వ్యతిరేకిస్తుంది. అందులో భాగంగానే దానికి నిరసనగా కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలోని బీజేపీ కీలక నేతలందరూ బీజేపీ కార్యాలయం నుంచి నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయం నుంచి నాంపల్లిలో ఉన్నటువంటి గాంధీ భవన్ అంటే కొంచెం కూతవేటు దూరంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం కూతవేటు దూరంలో ఉంటుంది. సో గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో కీలక నేతలందరూ గాంధీ భవన్ ముట్టడికి వెళ్తున్నప్పుడు కొంత ఉద్రిక్తతకు దారితీశాయి. కొందరు బీజేపీ శ్రేణులు పోలీసుల్ని వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి బారికేడ్స్ దాటి పోలీసులను దాటుకుంటూ కూడా గాంధీ భవన్ ముట్టడి వైపు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. సో ఇది ముందే గ్రహించినటువంటి ఇంటెలిజెన్స్ పోలీస్ సమాచారం ఇవ్వడంతో గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించున్నాయి. అయితే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు నిరసన చేయడాన్ని బీజేపీకి చెందినటువంటి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుందని, అదేవిధంగా ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసి దోషులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి ఇప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేశారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ కావాలని పార్లమెంట్ వర్షకాల సమావేశాలు సజావుగా జరగకుండా ఒక దురుద్దేశంతో ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు. సో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కాంగ్రెస్ పార్టీ సజావుగా జరగనీయడం లేదని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని ముందు చూపుతూ ఒకవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, మరోవైపు దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పేసి మరోవైపు అంటున్నారు. 2 నాలుగుల ధోరణి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఇప్పటికే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కేంద్రం చాలా సీరియస్ గా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు, కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి నీట్ పేపర్ లీక్ కాకుండా చూస్తామని కూడా హామీ ఇచ్చారు. అయినా సరే కావాలని ఒక దురుద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అందుకు నిరసనగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద నిరసన చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో బీజేపీ నాయకులందరూ కూడా గాంధీ భవన్ ముట్టడికి వెళ్తున్నప్పుడు పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొంది. శాలిని, సైదులు, ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించి ఎవరెవరి నేతలను అరెస్ట్ చేశారు, అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇవి శాంతియుతంగా జరగాల్సిన నిరసనలు అయితే హింసాత్మకంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇరు పార్టీలు కూడా, ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీ. శాంతియుతంగా చేయాల్సినటువంటి నిరసనలు ఒక్కసారిగా ముట్టడికి వెళ్తున్నప్పుడు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అదుపులోకి తీసుకుంటున్నామని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కాబట్టి
ఎవరు కూడా ఏ పార్టీ కార్యాలయం ముట్టడికి సంబంధించి అనుమతి లేదు, ర్యాలీలకు అనుమతి లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఉన్నటువంటి వారిని వెంటనే అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నామని కూడా చెప్తున్నారు. కానీ బీజేపీ శ్రేణులు మాత్రం చెప్తున్నారు గాంధీ భవన్ ముట్టడికి వెళ్తున్నాం, ఎందుకంటే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద బీజేపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రనేతలు నిరసన చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కేంద్రం చాలా సీరియస్ గా ఉన్నప్పటికీ కావాలని కాంగ్రెస్ పార్టీ అర్థంతం చేస్తుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకున్నారు. సో ఆయన్ని బీజేపీ కార్యాలయంలోనే ఉండేలా కూడా ఒప్పిస్తున్నారు. మిగిలిన బీజేపీ నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారందరినీ కూడా ప్రత్యేక వాహనంలో ఎక్కించి వారందరినీ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.